అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? కార్తీక మాసం స్పెషల్గా మనం నిత్య కార్తీక పురాణం చేస్తున్నాం కదండి. 3వ రోజుగా 3వ అధ్యాయం. సో ఈ 3వ అధ్యాయంలో మనం ఏం తెలుసుకుంటామంటే నదీ స్నానం వల్ల చేయడం వల్ల ఫలితాలు, అలాగే కొంతమంది బ్రహ్మరాక్షసులు ఎలా విముక్తి పొందారు అన్నది చూసేద్దాం ఈ కథలో. ముందుగా నదీ స్నానం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో చూద్దాం. దానికి వశిష్ఠుడు జనక మహారాజుకి ఏం చెప్పాడో చూద్దాం. జనక మహారాజా, కార్తీక మాసంలో స్నానము, దాపము, జపము మొదలగు పుణ్యకార్యములలో ఏదైనాను ఎంత స్వల్పంగా చేసినను అనంత ఫలమొసగను. కార్తీక వ్రతం ఆచరించిన నరులు 100 సార్లు కుక్క జన్మ పొందుదురు. కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన ఉపవాసములు చేయని నరులు 1,000,000 సార్లు చండాల జన్మ పొందుదురు. అట్లు చండాలురై పుట్టి తుదకు బ్రహ్మరాక్షసులగుదురు. దీనికి సంబంధించిన ఒక కథ చెప్పేదని విన్ను. చూసారా అండి, కార్తీక మాసంలో నదీ స్నానం చేయ వల్ల ఎన్ని ఫలితాలు ఉన్నాయో, చెయ్యని వాళ్ళు ఏమవుతారో కూడా చెప్తున్నాడు. సో బ్రహ్మరాక్షసులు కూడా అవుతారని చెప్తున్నాడు. సో అలాంటి బ్రహ్మరాక్షసులు ఎలా విముక్తి పొందారు అన్నది ఇప్పుడు చూద్దాం. పూర్వము ఆంధ్రదేశమున తత్వనిష్ఠుడని ఒక బ్రాహ్మణుడు ఉండెను. అతడు సకల శాస్త్రములు చదివినవాడు, సత్యాసంధుడు, జితేంద్రుడు. అతడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవచ్చు గోదావరి తీరమును గల ఒక గొప్ప మర్రి చెట్టుపైనున్న 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. వారు మిక్కిలి భయంకరమైన ఆకారములు కలిగి చూచుటకు చాలా భయమును కలిగిచుండ్రు. వారికి భయపడి ఆ ప్రాంతంలో మానవులు మాత్రమే కాక మృగాలు, పక్షులు మొదలైన జీవులేవి పోకుండాను. అట్టి భయంకరాలకు రాక్షసును చూసి తత్వనిష్ఠుడగు నా బ్రాహ్మణ హృదయం చలించను. ప్రాణభీతి కలిగి దుఃఖించుచు శ్రీ విష్ణు పాదార విందమును స్మరించుచు దేవదేవా రక్షించు, జగన్నాథ సమస్త భయములు ప్రోదరము, దేవేశా నన్ను కాపాడమని మొరపెట్టుచు వారికి భయపడి పారిపోసాగను. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని వెంటబడి పరిగెత్తసాగిరి. అట్లు కొంత దూరం పోయిన బ్రహ్మరాక్షసులకు బ్రాహ్మణుడి దగ్గర పడెను. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు బ్రాహ్మణుని సమీపించి అతని ముఖము చూసిన తక్షణమే వారికి పూర్వజన్మ స్మృతి కలిగెను. అంత నా బ్రహ్మరాక్షసులు బ్రాహ్మణునకు సమస్కారములు చేసి, బ్రాహ్మణోత్తమ మహాత్ముడవు, నిన్ను దర్శించినంతనే మేము పాపరహితులమైతిమి. నీ రాక వలన మాకు ఉపకారం జరిగినది అని కొనియాడి ఆరంభించరు. బ్రాహ్మణుడు వారి మాటలు విని భయమును విడిచి, వికృత రూపులకు మీరెవ్వరు? లోకనిందితమగు ఏ చెడు కార్యములు చేయడం వల్ల మీకు ఈ దుస్థితి కలిగిన? భయము విడిచి మీ వృత్తాంతము నాకు తెలుపుదని అడిగాను. బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని మాటలు విని తాము చేసిన దుష్కృత్యములను జ్ఞప్తికి తెచ్చుకొని ఇట్లు చెప్పిరి. ఇందులో మొదటి బ్రహ్మరాక్షసుడు చెప్పిన కథ ఏంటో చూద్దామండి. బ్రాహ్మణోత్తమ వినుము. నేను పూర్వజన్మమందు ద్రావిడ దేశమందున్న మందరమున గ్రామములకు అధికారిని. ఇతరులను మోసగించి మాటలను మాట్లాడుటలో నేర్పరిని. నా కుటుంబ క్షేమమునకే అనేక మంది బ్రాహ్మణుల ధనము అపహరించుతుంది. ఇట్టి పాపకర్మలు ఆచరించడం వలన 7 తరములతో నా వంశమును నాశనం సంభవించడం. నేను మరణించిన పిమ్మట నరకమును కేగి యమదూతలచే అనేక బాధలు పొందుతుంది. బ్రాహ్మణుల ధనం అపహరించడం వలననే నేను భూమి యందు బ్రహ్మరాక్షసునై పుట్టి లోకాలచే నిందింపబడుచున్నాను. కనుక భూసురోత్తమ ఆ దోషము పోగొట్టు మార్గం తెలుపునని రక్షింపనుకున్నాను. చూసారా అండి, బ్రాహ్మణుని వేధించడం అనేది ఎంత పాపమో, దానికి పరిష్కారం, దాని ప్రతిఫలితం ఎంత కఠినంగా ఉంటుందో మొదటి బ్రహ్మరాక్షసు కథలో తెలుసుకోవచ్చు. ఇప్పుడు రెండవ బ్రహ్మరాక్షసుడు ఏం చెప్పాడో చూద్దాం. బ్రాహ్మణోత్తమ, నేను ఆంధ్రదేశస్థుణ్ణి. నేను ప్రతిదినము తల్లిదండ్రులతో కలహపడి వారిని దూషించుచుండేవాడును. అంతేకాక నా తల్లిదండ్రులకు చెద్ది అన్నము పెట్టి నేనును నా భార్య బిడ్డలను షడ్రసోపేతమైన అన్నమును తినుచుండేవారము. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒక్కనాడైనను అన్నం పెట్టి ఉండలేదు. విశేష ధనం ఆర్జించింది కానీ దాన ధర్మాలు చేయనితిని. ఇట్టి పాపకృత్యములను ఆచరించడం వలన మరణించిన పిమ్మట యమలోకంలో కీడ్చుకొని పోబడుతుంది. అచ్చట 8 యుగముల వరకు యమబాధ అనుభవించి తర్వాత భూలోకమున బ్రహ్మరాక్షసునై పుట్టి అనేకులను హింసించి మరింత పాపం మూటగొట్టుకున్నాయి. నాకు ఈ పాపము పోయే మార్గం చూపించి రక్షించడానికి కోరాను. చూసారా అండి, మనలో ఉన్నదాన్ని మనము నలుగురితో పంచుకోవాలనేది ఇందుకే. తల్లిదండ్రులని మనము ప్రేమగా చూసుకోవాలి. వాళ్ళ ముందు మనము భక్తి శ్రద్ధలతో ఉండాలి. లేనిచో చూశారు కదా ఏ విధంగా మనము దాని ప్రతిఫలితాన్ని మనం పొందుతామా అన్నది. ఇంకా 3వ కథ ఏం చూద్దాం. ఆ 3వ బ్రహ్మరాక్షసుడు ఏం చేశాడో చూద్దాం ఇప్పుడు. భూసురోత్తమ, నేను ఆంధ్రదేశీయుని, బ్రాహ్మణుడును. విష్ణాలయంలో పూజారిగా నుంటిని. క్రమముగా స్నాన సంధ్య వందనాదును విడిచిని.
స్వామి పూజ మానితిని, పరనింద చేయుచుంటిని, దశాశూన్యుడైన కఠిన వాక్యులు పలుకుచుంటిని, వేసలు లోలుడైన స్వామికి భక్తులిచ్చిన వస్తువులను ధనమును దేవతి నివేదితాన్నమును వేసకిచ్చుచు ఆనందించుచుంటిని. అట్టి పాపకృత్యములు చేసి మరణించిన పిమ్మట నరకం మందు పడి అనేక బాధను అనుభవించిని. అందుచే బ్రహ్మరాక్షసునై పుట్టి అనేక పాపకృత్యములు ఆచరించుచున్నాను. ఈ మర్రి చెట్టుపై ఉంటేనే కనుక నా యందు దయించి పద్ధతి పొంది ఉపాయము తెలుపమని కోరును. చూసారండి, బ్రాహ్మణుడిగా పుట్టినంత మాత్రమే కాదు, బ్రాహ్మణుడిగా పుట్టిన తన వృత్తి ధర్మాలను మర్చిపోయి ఏ విధంగా తను చేశాడో, తన దానికి ప్రతిఫలితంగా ఏమయ్యాడో చూశాడు కదా. ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి మన బ్రాహ్మణోత్తరం ఏం చెప్పాడో చూద్దాం. తత్వనిష్ఠుడు వారి పూర్వవృత్తాంతములు విని జాలిపడి భయపడవద్దు. మీ దుఃఖము తొలగించదను. నేను కార్తీక స్నానం ఆచరించుటకై పోవచున్నాను, నాతో మీరు కూడా రండు అని వారిని తన వెంట తీసుకొని పోయి కావేరీ నదిలో ఆ బ్రహ్మరాక్షసుల కొరకు సంకల్పము చేసి తాను మొదట స్నానం చేసిన తర్వాత వారి చేత కూడా స్నానం చేయించడం. అందువల్ల ఆ ముగ్గురికి బ్రహ్మరాక్షసుల పాప విముక్తి పోయి దివ్య రూపాలు అనేవి వచ్చాయన్నమాట. తర్వాత వాళ్ళు వైకుంఠానికి ఎరిగారు. ఓ జనక మహారాజా, మోహము వలన కానీ అజ్ఞానము చేత కానీ కార్తీక మాసమునందు తెల్లవారుజామున కావేరీ నదిలో స్నానము చేసి తర్వాత శ్రీహరిని పూజించిన వారికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. కనుక ఏ ఉపాయం చేయనైనా కార్తీక మాసమందు కావేరీ స్నానం చేయవలను. కార్తీక మాసమున విష్ణుప్రీతిగా ప్రాతఃస్నానం చేయని వారు 10 జన్మలందు జండాలురై పుట్టి తర్వాత పంది జన్మ పొందుదరు అని చెప్పారు. చూసారండి, కార్తీక మాసంలో నదీ స్నానం ఎంత ముఖ్యమైనదో ఈ అధ్యాయం మనకు చెప్తుంది. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.